ఇక్కడ దేవుని వాక్య భాగంలో దావీదు దేవుని సన్నిధిలో నిలిచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో దేవుడే మనుషులకు సమస్తమును అనుగ్రహిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. నీవు మాకిచ్చిన దానిలోనే మేము కొద్దిగా నీకిస్తున్నాము అని అబ్రహాం చెప్పినట్లుగా చూస్తాం. కనుక ప్రియరా, అక్కడ దావీదు చెప్పేటువంటి మాటలు ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, మనుషునికి ఏది ఉన్నా ఏమి కలిగినా సరే అది దేవుని వలన కలిగినది. అయితే దేవుని వలన కలిగినది అది కొద్దిదైనా సరే బహుగా ఆశీర్వాదం కలుగజేస్తున్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో నరుని కష్టము వలన ఐశ్వర్యం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగజేయును. యెహోవా యందు భయభక్తులతో కూడిన కొంచెమే శ్రేష్టము అని రాయబడి ఉన్నది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కొంచెమే మనుషుని జీవితానికి బహుశ్రేష్టమైనటువంటి స్థితి కలుగజేస్తున్నట్లుగా చూస్తాం.